నెలలు అయింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి. ఈ 10 నెలల పరిపాలన మీకు ఎలా అనిపించింది? నాకు మట్టుకు పర్లేదండి, నాకు పని దొరుకుతుంది. మాకు మట్టుగా ఇంతవరకు పర్లేదు. ఆయన వచ్చాక పర్లేదు, ఆయన ఉన్నాక కూడా ఆయన ఉన్నప్పుడు పరిపాలన కూడా బాగుంది. ఓకే, అయితే మరి జగన్ ఉన్నప్పుడు బాగుందా, ఇప్పుడు చంద్రబాబు వచ్చాక బాగుందా పనితీరంటే? మాకు రెండు ప్రభుత్వంలో కూడా బాగుంది. ఈ ప్రభుత్వంలో మంచిది ఏ విధంగా బాగుంది అంటే ఈ ప్రభుత్వంలో? నాకు ఇసుక రేటు తగ్గింది, నేను తాపీ మేస్త్రిని. 6,000 రూపాయలు ఇసుక 2,000కి వస్తుంది, 1,500 కూడా వస్తుంది. మంచిది, పనులు ఉంటాయి అంతే కదా బాబాయ్, తీసుకుంటే పనులు ఉంటాయి మీకు. ఇసుక 6,000 ఇసుక టాటర్ వచ్చి గతంలో, ఇప్పుడు 2,000కి వస్తుంది. 6,000కి 2,000కి ఎంత తేడా ఉంది? 4,000 తేడా ఉంది. 3 టిప్పులు వచ్చేస్తున్నాయి. తేడా మంచిదే కదా అని చేసింది. ఇల్లు కట్టుకోవాలి సాధారణ మనిషి ఇప్పుడు కట్టుకోవాలంటే ఈ ప్రభుత్వంలో కట్టుకోవాలి. ఎవరైనా మధ్యతరగతి కుటుంబం కట్టుకోవాలంటే ఇప్పుడు కట్టుకోవాలి. మరి పవన్ కళ్యాణ్ పనితీరంటే ఏం చెబుతారు బాబాయ్? పవన్ కళ్యాణ్ నాకు తెలిసిలేండి బాబు, సినిమా చిరంజీవి తమ్ముడు సినిమా యాక్టర్ అంటారు బాబాయ్. ఆయన 21 మంది గెలిపించుకున్న డిప్యూటీ సీఎం ఇప్పుడు. అయితే ఒక మాట అంటావా, డిప్యూటీ సీఎం కాదు ఆయన, డిప్యూటీ సీఎం తీసాడు కదండి. తీయలేదు, ఉన్నాడు డిప్యూటీ సీఎం గానే ఉన్నారు. ఇంకా ఉన్నారా? ఆయనకి ఇచ్చారు కదా కొడుక్కి. పవన్ కళ్యాణ్కే ఇచ్చారు డిప్యూటీ సీఎం. నెక్స్ట్ సీఎం కూడా ఆయన అవుతాడు. ఎవరు? పవన్ కళ్యాణ్ అవుతాడు. ఎందుకు అనుకుంటున్నారు పవన్ అవుతారని? గ్యారెంటీగా ఆయనలో ఏజ్ ఉంది. నెక్స్ట్ అయ్యేది కూడా ఆయన అవ్వాలి. ఆయన నిలబడితేనే వీడికి వెళ్తే లేకపోతే వెళ్ళడం. ఎందుకు బాబా ఎంత నమ్మకంగా చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గురించి? 190% చెప్తున్నా. మరి పవన్ కళ్యాణ్ తిడుతున్నారు కదా వైసీపీ వాళ్ళు. ఆయన లేకపోతే ఈయనకి వెళ్ళకూడదు. నెక్స్ట్ అయ్యేది ఆయనే. పవన్ కళ్యాణ్ గ్యారెంటీ 190% చెప్తాను. నా వయసుని బట్టి నేను చెప్తున్నాను. మరి ఈసారి చాలా మంది జగన్ వస్తాడు అంటున్నారు కదా. అచ్చా, వీళ్ళిద్దరు కలిసినంత వరకు ఆయన ఏం రాడు. విడిపోతే రావచ్చు, కలిసి ఉంటే అసలు రాదు. అంత నమ్మకం ఏంటి మీకు? అంత నమ్మకం కాదు, ఈ ఇద్దరికీ ఉంది పేరు. పవన్ కళ్యాణ్కి ఉంది, చంద్రబాబు నాయుడుకి ఉంది. కానీ పవన్ కళ్యాణ్ లేని చంద్రబాబు రాడు. ఈ 10 నెలల పనితీరు మీకు ఎలా అనిపించింది? బాగుందన్న. అంటే ఏ విధంగా బాగుందన్న? అంటే ఏ విధంగా? మనకి ఏమైనా పనులు కానీ ఏమైనా కానీ మనం కంటిన్యూ దొరుకుతున్నాయి, వెళ్ళిపోతున్నాం. మరి జగన్ ఉన్నప్పుడు ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్? ఇప్పుడు ఏముందన్న, ఏమి లేదన్న, ప్రతిదీ రేట్లు ఎక్కువే. అది ఎవరిని అడిగినా తెలుసు, జగన్ కార్యకర్తలు తప్ప ఎవరిని అడిగినా చెప్తారు. అర్థమైందా? ఈయన పరిపాలన అంటే బాగానే ఉంది. అమరావతి, పోలవరం ఎలా ఉండొచ్చు? అవన్నీ మనం చెప్పలేమన్నా. రేపేనా అభివృద్ధి అవ్వచ్చు, దాంట్లో ఏం తేడా లేదు. ఇప్పుడు జనాలకి ₹1,00,00,000 ఇస్తా అని చెప్పి ప్రకటించాడు జగన్, అందరూ ఇచ్చారు. ఈయన ఏది ఇచ్చింది? సైలెంట్ అయిపోయారు. ₹1,00,00,000 ప్రకటించాడు. నువ్వు ప్రకటించకపోతే ఏముండదు, ప్రకటించాక మళ్ళీ ₹1,00,00,000 నీకు అసలు ఏమన్నా మూల, నీకు ఏక ఏది? అందరూ ఇచ్చారు, సినియాటర్లతో సహా ఇచ్చారు. ₹1,00,00,000 ఏది? కామప్ అయిపోయారు. పోనీ అది ఉంది రోజా, అంతంత పెద్ద పెద్ద మాటలు తెంగింది, కనీసం ₹1,00,000 ఇచ్చింది జనాలకి. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు మాట్లాడిద్ది, ఎందుకు మాట్లాడదా? మరి పవన్ కళ్యాణ్ పనితీరు అంటే ఏం చెప్తారు? పరిపాలన బాగుందన్న. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుందాం ఒక నిమిషం. చెప్పండి, మీరు చెప్పాలి. అతని పనితీరు అంటే ఏం చెప్తారు? పనితీరు అంటే ముక్కుసూటిగా మాట్లాడతారన్న, ఏదన్నా అది సీఎంఐనా కానీ ఎవరైనా కానీ. ఇప్పుడు ఆయన ఉండడం వల్ల సపోర్టు చంద్రబాబు నాయుడు వచ్చాడు. వచ్చిన తర్వాత పని చేస్తున్నారా అంటే అదే నా ప్రశ్న. వచ్చిన తర్వాత లేదా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా పనికొస్తారా అంటే? పనికొస్తాడు కాబట్టే కదన్నా ఇప్పుడు పరిపాలన చేస్తున్నాడు. అంటే మరి వైసీపీ వాళ్ళు అతని మీద పదే చెప్తారన్న, పదే చెప్తారు, చెప్పకుండా ఎందుకు? అవినీతి చేశాడు, తినేశాడు అనట్లేదు, ఆయన వ్యక్తిగత విషయాలు మాట్లాడుతున్నారు. అతని భార్యల గురించి అవన్నీ అన్నా. ఇప్పుడు ఒక సినిమా యాక్టర్ ఇలాగ డిప్యూటీ సీఎం అయ్యాడంటే అది ఎవరికైనా కుళ్ళే, అంతే. నువ్వు 3 పెళ్లి చేసుకుంటావు, ఎన్ని చేసుకుంటావు, అవన్నీ సంబంధం లేదు. అంతకుముందు వచ్చింది ఆ టాకు 3 పెళ్లిళ్ళ గురించి. ఇప్పుడు ఈయన పరిపాలనలోకి వచ్చాక ఆవిడ మాట్లాడలా. వాళ్ళు ఎవరో ఉన్నారు, ఆ నానిగాడు ఈడు అందరూ కలిసి అంతకుముందు మాట్లాడారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవి వచ్చాక ఆడ మాట్లాడుతున్నారా? పదవిని బట్టి ఉంటుంది. పథకాలు కావాలా, రాష్ట్ర అభివృద్ధి కావాలంటే ఏం చెప్తారు? రాష్ట్రం అభివృద్ధి కావాలి. వచ్చే ఎన్నికల్లో జగనే సీఎం అని చాలా మంది అంటారు. దానికి రాడన్నా, ఎందుకని?
ఇప్పుడు బాగా పబ్లిక్ అయిపోయింది జనాల్లో. వైసీపీ కార్యకర్తలు తప్ప వేరే నోటంటే జగన్ సీఎం మళ్ళీ అవుతాడు అనేది లేదు. అంతే, నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి 10 నెలలు అయిపోయింది. ఈ 10 నెలల పనితీరు మీకు ఎలా అనిపించింది? మంచిగా అనిపిస్తుంది. మంచిగా ఉంటే కావాలి. మీ వరకు మీకు నచ్చిందా బాబాయ్ అండి 10 నెలల్లో? నచ్చింది సార్. ఏం నచ్చింది ఈ 10 నెలల్లో? 5 రూపాయలు అన్నం పెడతాను. 5 రూపాయలకి ఏం వస్తుంది బాబాయ్? టీ అంత మామూలుగా టీ బాబాయ్ టీ 10 రూపాయలు. మరి 5 రూపాయలకి అన్నం పెడుతున్నాడు. మరి జగన్ ఉన్నప్పుడు ఎలా ఉంది, చంద్రబాబు వచ్చాక ఎలా వచ్చింది? చంద్రబాబు నాయుడు అంటే మంచిది. మరి జగన్ ఉన్నప్పుడు ఎలా ఉందంటే? అప్పుడు ఓకే. మరి పవన్ కళ్యాణ్ తెలుసా బాబాయ్? పవన్ కళ్యాణ్ బాబాయ్ నా వైపు పవన్ కళ్యాణ్ తెలీదా? తెలియదు సార్. విన్నావా? పేరేనా విన్నావా పవన్ కళ్యాణ్ పేరు? పేరు నేనే మనిషిని నాకు తెలియదు, చూసినలా. అదేలే. మరి ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు పవన్ కళ్యాణ్. సార్ నేను చూడలేదు. లోకేష్ అయినా తెలుసా? వాళ్ళు ఎవరిని చూడలేదు. చంద్రబాబే తెలుసు. చంద్రబాబు నాయుడు జగన్ వాళ్ళిద్దరే తెలుసు. సరే, మరి వాళ్ళిద్దరు ఎవరు ప్రజలకు మంచి చేస్తారంటే జగనా చంద్రబాబు? చంద్రబాబు నాయుడు సార్. ఓకే. మరి ఇంకా 4 ఏళ్ళు ఉంది ప్రభుత్వానికి. రానున్న 4 ఏళ్ళు ఎలా ఉండొచ్చు? బాగానే ఉంటుంది. ఇంకా 4 ఏళ్ళు ఉండేదా? 4 ఇంకా సంవత్సరం అయిపోతుంది. అయిపోయిందా? 10 నెలలు అయిపోయింది అప్పుడే. మరి ప్రజలకు ఇచ్చిన హామీలు చేస్తారా అంటే చంద్రబాబు నాయుడు? ఇప్పటికేం బాగానే చేస్తాడు. ఇంకెట్లా వచ్చేటప్పుడు వచ్చే రోజుల్లో ఆయనే వస్తాడు మళ్ళా. ఎందుకు అంత నమ్మకం? అవును. అదే బాబు ఎలా చెప్తున్నావు అంటున్నా. ఇలా ఆడవాళ్ళు ఎక్కువ వేస్తారు సార్. నమ్మకం ఉంది మీకు? మరి ఏంటి ఈసారి జగన్ సీఎం అవుతాడు అంటున్నారు చాలా మంది. రాడు అంటారు. ఎందుకని? ఏం నాకే తెలుసు సార్. మీ అభిప్రాయంలో ఎవరు అవ్వాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు రావాలని అనుకుంటున్నాను. ఎందుకు చంద్రబాబు రావాలనుకుంటున్నారు? 5 రూపాయలు అన్నా. రాజకీయం అది మాకేముంటుంది, ఎప్పుడు ఉన్నట్టే. వాడు ఎవడు ఎక్కినా అంతే. ఉప్పు కారాలు ఉండవు దాంట్లో, పేరుకు మాత్రమే ఉంది అది. జనాలు పబ్లిసిటీ కోసం, వాళ్ళ పబ్లిసిటీ కోసం అంతే. ప్రజలకు మంచి వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇష్టం లెక్కల ఆడతారు. మరి ఎవరు జగన్ మంచి చేస్తాడా చంద్రబాబు మంచి చేస్తాడంటే? వరకు మంచి అంతా రూపాయి కోసమే బాబా, అంత రూపాయి కోసం. రూపాయి తిన్నా ప్రజలకు ఎంతో కొంత ఎవరు పెడతారంటే? అంటే సోషలిజం అంటే సిటీని కొంచెం డెవలప్ చేసుకుంటూ వస్తుంది కాబట్టి దీన్ని బట్టి పర్లేదు. జగన్ అయితే అది కూడా డెవలప్ చేయాలా. కాకపోతే రాజకీయం అంతా తినేవాళ్ళే తప్ప ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. సిటీ డెవలప్ కావాలా. సిటీ డెవలప్ కావాలంటే కొంచెం బాగుండాలి. బాబు చేస్తున్నాడు కాబట్టి మార్కెట్ రేట్లో ఇప్పుడు బాబు